భారతదేశానికి వేల సంవత్సరాల క్రితం లభించిన అమూల్యమైన ఆధ్యాత్మిక శారీరక సంపద యోగా అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైల్ ఎస్పీ ఎస్ రాహుల్, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, కారాగార సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల్లో మంత్రి సహా అధికారులు పాల్గొని యోగా పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ప్రదర్శన స్టాళ్లను పరిశీలించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన విధానమని అన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలకు యోగా సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తోందన్నారు. కేరళలో వెల్నెస్ సెంటర్ల ప్రభావాన్ని పరిశీలించినట్లు పేర్కొన్న మంత్రి, యోగా ఆయుర్వేదం ఆధారంగా అక్కడి పర్యాటక రంగం విశేష అభివృద్ధి సాధించిందన్నారు. ఇదే నమూనాను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 1058 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాల వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన బహుమతిగా అభివర్ణించారు. పోటీ ప్రపంచంలో ఇతరులను జయించడం కంటే మనల్ని మనం జయించుకోవడమే గొప్ప విజయమని, అందుకు యోగా, ధ్యానం ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సామూహిక యోగా కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాను క్రమం తప్పకుండా సాధన చేసే వారి జీవితంలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. యోగాపై ఆసక్తి కలిగిన ఖైదీలను గుర్తించి వివిధ స్థాయి పోటీలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ప్రతిరోజు కనీసం అరగంట పాటు యోగాసనాలు, ప్రాణాయామం చేయడం ద్వారా ఏకాగ్రత, పనితీరు, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని చెప్పారు. యోగా రోగ నిరోధక శక్తిని పెంచి అనేక జీవన శైలి వ్యాధులను దూరం చేస్తుందని తెలిపారు. సెంట్రల్ జైల్ ఎస్పీ ఎస్ రాహుల్ మాట్లాడుతూ, ఖైదీలలో కోపం, నిరాశ, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగాను దినచర్యలో భాగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. టీచర్ టు టీచర్ కార్యక్రమం ద్వారా ఖైదీలను యోగా శిక్షకులుగా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే 30 మంది ఖైదీలు యోగా శిక్షకులుగా మారినట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో ఖైదీలు యోగా సాధనలో పాల్గొనడం వలన గత ఏడాది రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సమన్వయాధికారి డాక్టర్ విజయ్ కుమారి, జిల్లా అధికారులు, కారాగార శాఖ అధికారులు, సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రమశిక్షణతో యోగాసనాలు వేశారు. పాల్గొన్న వారందరినీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఇప్పుడు జిల్లా ఎల్లప్పుడూ సంతులితముగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది మరియు ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయాల యందు నిబద్ధతతో ఉంటాను. ముందుగా యోగా అలాగే విలువైన అలాగే కమిషనర్ గారు క్రమశిక్షణాయుతంగా ఈ యోగా దినోత్సవానికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది ఖైదీలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట.
ఆరోగ్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యం, అదేవిధంగా ఐశ్వర్యం, వాటితో పాటు ఆనందకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి రావాలనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన భారతదేశానికి అనాదిగా పెద్దలు అందించినటువంటి గొప్ప వరం ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. అందుకే ఇవాళ భౌతికంగా కానీ మానసికంగా కానీ మనం ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుందనేటువంటి మాట ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పూట, ఈ ఒక్క 40 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాకు చాలా మానసిక ప్రశాంతత వచ్చిందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. దీన్ని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సంకల్పం మనం చెప్పుకున్నాం. సంకల్పం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ సంకల్పం బలంగా ఉండాలి. ఆ సంకల్పం బలంగా ఉంటేనే సంకల్ప సిద్ధి జరుగుతుంది. సంకల్ప సిద్ధి అంటే మనం ఏ మాటలైతే ఆ సంకల్పంలో చెప్పుకున్నామో అవి సిద్ధించాలంటే మాత్రం ఆ సంకల్ప బలం మనకి గట్టిగా ఉండాలి. అది సంకల్పం ద్వారా మనం నేర్చుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, మీరు మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళమే. ఈ ఒత్తిడిని జయించాలంటే, ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమే అనేటువంటి మాట మనం మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం. భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి యోగాని ఇతర దేశాలు కూడా అవలంబిస్తున్నాయి అంటే దానికి కారణం ఇందులో ఉన్నటువంటి గొప్పతనం. మనం వాడేటువంటి మాత్రలు కానీ, మనం చేసేటువంటి ఇతర కార్యక్రమాలు కానీ మనకి ప్రశాంతతనివ్వవు. కానీ యోగా ప్రతిరోజు చేయగలిగితే మాత్రం ఖచ్చితమైన మానసిక ప్రశాంతత వస్తుంది. మన భవిష్యత్ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను నిన్నగాక మొన్న మన ఆంధ్రప్రదేశ్కి టూరిజంలో వచ్చినటువంటి అవార్డుని తీసుకోవడానికి కేరళ వెళ్తే, కేరళలో ప్రత్యేకంగా నాకు కనిపించింది వెల్నెస్ సెంటర్స్. ఎందుకు అక్కడ ఎక్కువ టూరిజం డెవలప్ అయిందని చూస్తే ప్రతి చోట కూడా ఈ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. వెల్నెస్ సెంటర్స్ అంటే అక్కడ ప్రధానంగా యోగా నేర్పుతున్నారు, తర్వాత ఆయుర్వేదం. డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆయుర్వేదం, యోగా, ఆయుర్వేదం ఈ రెండింటిని బాగా నేర్పడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశీయులు కూడా వచ్చి అక్కడ యోగా నేర్చుకుని ఆయుర్వేదంలో కూడా వారు పూర్తిగా శిక్షణ పొంది, అదేవిధంగా దాంట్లోంచి ఆరోగ్యాన్ని పొంది మొత్తంగా ఎక్కువ పర్యాటకులు రావడానికి కారణమైంది. అందుకే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు 1054 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో ఇలాంటి వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని, అందులో యోగాని ప్రధానంగా చేయాలని, దాంతోపాటు ఆయుర్వేదాన్ని కూడా పెంచి పోషించాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగాని ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి విధంగా మనం ప్రారంభించుకుని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. యోగాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రెమిసెస్లో ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు, జైలులో చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉంటాము, ప్రతిరోజు యోగా కూడా మీరు చేస్తున్నారు అని. అందరం కూడా మనము మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి అని కోరుకుంటూ ఉంటాము. మనకు నచ్చినట్టుగా మన పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఉండాలని ప్రతి సెకండ్ అనుకుంటూ ఉంటాం. కానీ మనకు నచ్చినట్టు లేకపోయినా సరే ప్రశాంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ యోగా. సో దాన్ని మనం యోగాని కనుక మనం రోజు మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోగలిగితే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనలో ప్రశాంతత కోల్పోకుండా రోజంతా కూడా మనం పనిచేసుకోవడానికి కుదురుతుంది. సో స్ట్రెస్ అనేది నాకు తెలిసి ఎవరైతే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ఫుల్గానే ఉంటున్నారు. పక్కన వాళ్ళతో కంపారిజన్ వల్ల కానీ, రకరకాల మాధ్యమాల్లో కానీ అన్నీ ఉన్నవాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు. సో మన మీద మనము అంటే చాలా మనము ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద కానీ, పక్కన దీని మీద కానీ పోటీతత్వంతో ఉంటాము, జయించాలని కోరుకుంటాం. మనల్ని మనం జయించడం అనేది చాలా కష్టమైనది. ఇందాక సంకల్పంలో కూడా చాలా మంచి సంకల్పం చెప్పారు. అది ఆ సంకల్పాన్ని మనం నిజంగా రీచ్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా యోగా చేయాలి. యోగా కానీ
ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ మనం చేయాలి. కానీ యోగాలో ఉన్న విశిష్టత మన భారతదేశం యొక్క గొప్ప గిఫ్ట్ ఎంటైర్ వరల్డ్కి. ఈ యోగాలో ఉన్న విశిష్టత, యోగా అందరం చేసుకోగలుగుతాము. పక్కన ఎవరు ట్రైనింగ్ ఏమీ లేకుండా కూడా మనం చేసుకోగలుగుతాము. మన ఓన్ లెవెల్ బట్టి వీ కెన్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆల్సో. యోగా అంటే కేవలం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్తో మాత్రం ఎండ్ అవ్వకుండా ఇదొక ఆరంభంలా చూసుకుని దీన్ని మనము ఫైనల్గా మెడిటేషన్ ద్వారా ఒక యూనియన్ ఆఫ్ బాడీ, స్పిరిట్ అండ్ మైండ్ దాన్ని యోగా అంటారు. సో దాన్ని రీచ్ అవ్వడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్లో అనుకుంటూ మీ అందరితో కలిసి ఇక్కడ ఈరోజు యోగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇది రోజు చేసుకుంటారని కోరుకుంటూ, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది చేయలేదని చెప్పారు, నవ్వుతున్నారు. సో మేబీ ఈరోజు మళ్ళీ మనకి ఇంకో గుర్తు. నేను కూడా వారానికి రోజు చేద్దాం అనుకుంటాను, కానీ వారం రోజుల్లో 2 సార్లు మాత్రమే అవుతా ఉంది. ఇదంతా కూడా మనకి మళ్ళీ మన మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పడానికి ఈరోజు మనకి మంచి గుర్తు చేస్తూ ఉంది. దీన్ని మనం ముందుకి పాజిటివ్గా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం అందరూ ఈ హాఫ్ అన్ అవర్లో ఎంత చేంజ్ వస్తుంది యోగా గురించి అదే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది కొంచెం హ్యాబిట్లో క్రియేట్ చేస్తానికి మనము కంటిన్యూ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు ఆల్రెడీ ప్రతిరోజు అందరూ ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు యోగా. ఈ లాగా మనము మార్నింగ్ పాజిటివ్ నోట్లో ఒకసారి స్టార్ట్ చేస్తే గివింగ్ హాఫ్ అన్ అవర్ ఈ యోగా చేస్తే అట్లీస్ట్ ఒక పాజిటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. స్లోగా మనకి అంతే కన్సన్ట్రేషన్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క వర్క్లో ఎంత ఎఫిషియెంట్గా చేయగలుగుతామో అదే యోగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ మెథడ్స్ ఫర్ దట్. సో మీ అందరూ ఇప్పుడు ఇది ఈలాగా పద్ధతి ఆల్రెడీ కంటిన్యూస్ ప్రతిరోజు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈ టైంలో ఇస్తే డెఫినెట్గా మొత్తం డేలో మీకు చేంజ్ కనిపిస్తుంది. తర్వాత ఇది లాంగ్ టర్మ్ ఏజ్ కూడా, ఈ థీమ్ కూడా ఈ ఇంటర్నేషనల్ డే యోగాకి అదే ఏజ్ ఇంప్రూవ్ అవుతుంది, లాంగిటివిటీ వస్తుంది. సో ఈ అన్ని పద్ధతిలో మనం ఇప్పుడు యోగా ఒక స్పెసిఫిక్ ఫిక్స్ చేసి స్టార్టింగ్ ప్రోటోకాల్ ఈరోజు మనం లాగా ప్రోటోకాల్ చేసాము. బట్ ఎవరెవరికి ఎంతెంత కెపాసిటీ ఉంది స్లోగా కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క స్పెసిఫిక్ డిజీజ్కి దేర్ ఇస్ సమ్ యోగా దట్ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్. అదే మనము ప్రతి ఒక్క యోగాకి ఎంత మనం చేయగలుగుతామో మనము మన బాడీ ప్రకారం తర్వాత స్లోగా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేస్తే డెఫినెట్గా మీ బాడీలో కూడా అదే ఇంప్రూవ్మెంట్ అవి కనిపిస్తుంది. సో ఈ కంటిన్యూ చేస్తే ఈ హ్యాబిట్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. కంపల్సరీ ఐ బిలీవ్ దట్ ఈ ఇలాగా ప్రోగ్రామ్స్తో పాటు మన సైడ్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ అస్ అందరూ కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అందరూ ఒక హ్యాబిట్ క్రియేట్ చేయగలుగుతారు. దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు 12 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్కి ప్రికర్సర్గా 14 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిలో యోగా అన్నది ఒక హ్యాబిట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన యోగాంధ్ర ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి భాగంగా తూర్పుగోదావరి జిల్లాకి లాస్ట్ టైం ఎట్లయితే బాగా చేశారు ప్రిజెన్స్ అని చెప్పి ఈసారి కూడా ప్రిజెన్స్లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చేయమని చెప్పడంతో ఈరోజు మనందరం ఇక్కడ యోగాసన అండ్ యోగా సెషన్ చేసుకున్నాము. సో యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మనం యోగా అన్నది వరల్డ్కి ఇండియా నుండే అందరికీ ఇచ్చాము అండ్ చాలా కంట్రీస్ అడాప్ట్ చేసుకొని యాక్టివ్గా చేస్తున్నారు. బట్ ఎక్కడైతే ఆరిజిన్ అయిందో అంటే మన కంట్రీలో దాని ప్రాముఖ్యత తగ్గిపోవడంతో ఈ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చి ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ దాంట్లో చాలా ఉపయోగపడుతుంది. బాడీ అండ్ మైండ్ ఒక పీస్ఫుల్నెస్, ఒక సింక్రనైజేషన్గా మంచి థాట్స్, పాజిటివ్ థాట్స్తో మన డేస్ ముందుకు సాగుతాయన్న ఒక గొప్ప కార్యక్రమం యోగా. సో అలానే ఈరోజు చూసుకుంటే కూడా ప్రతిరోజు యోగా చేయని రోజు ఎట్లా ఉంటుంది అండ్ ఈరోజు మనందరం కూడా ఈ డిఫరెన్స్ మన డేలో గమనించవచ్చు. సో ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ అవన్నీ మనలో తీసుకురావడానికి యోగాసనాలు ప్రతి ఒక్క ఆసనానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అవన్నీ మనం తెలుసుకుంటూ మనం కావాల్సిన అండ్ మనకు సాధ్యమైనంత ఆసనాలు మన భాగస్వామ్యం చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ అలాగే ప్రిజన్స్లో చెప్పినట్టు ఎలాగో చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు యోగా అన్నది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది చేస్తున్నందుకు ఎస్పీ గారి ప్రిజన్స్ గారికి నేను స్పెషల్గా అభినందనిస్తున్నాను. సో ఇది కొనసాగించాలని అండ్ ఈ రోజుతో ఆగకూడదు, ఇంకా బాగా తీసుకెళ్ళాలి. అండ్ మీలో కూడా ఎవరన్నా మంచి యోగాలో బాగా ముందుకు వస్తే వాళ్ళని కూడా కాంపిటీషన్స్కి తీసుకెళ్ళమని
నేను సజెషన్ ఒకటి ఇవ్వబోతున్నాను. సో అలానే కాకుండా మా అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇక్కడ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చాలామంది. వాళ్ళు కూడా ఎంతో ప్రెషర్స్లో పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒత్తిళ్ళు, ఏదో ఒకటి టార్గెట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ డే అంతా సాగినా కూడా పొద్దున్న నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చొని యోగా చేసుకొని ప్రాణాయామం చేసుకుంటే అన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా పీస్ఫుల్గా మన ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా బాగా సాగించవచ్చు, హ్యాపీగా సాగించవచ్చు అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ విత్ పాజిటివ్ థాట్స్ ఉండొచ్చు అని మీ అందరికీ కూడా మరొకసారి యోగాని మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకుందాము. ఈరోజు అలానే ఆ ప్లెడ్జ్, మినిస్టర్ గారు ఇచ్చిన ప్లెడ్జ్ కూడా మన అందరూ దాన్ని ట్రూ స్పిరిట్తో పాటిద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.